బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేసేది. వ్యవసాయమా? ఏంది, ఎలా ఉన్నాయి పంటలు? పంటలా పర్వాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, 100 రోజులు అవుతుంది అధికారంలో, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 100 రోజుల్లో ఏం చేసిందంటారు ఈ ప్రభుత్వం? అన్నీ చేస్తానే ఉన్నాడు. వీడు అవినీతిని అరికాడుతున్నాడు, చేసిన అవినీతిని. చెప్పిన పథకాలు ఇస్తానే ఉన్నాడు. ఇప్పుడు మన వరదలు వచ్చినాయి, వరదలు వస్తే జగన్ గారు అయితే ఆడ అది అన్నమయ్య ప్రాజెక్ట్ అయితే శుభ్రం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆడ పోయివాడు అసలు నెల రోజులు కూడా వాడు బాల. ఈయన 24 గంటలు ఆ వరదల్లో అసలు ఎవరు మడిసి అనేవాడు దిగన పాని సాటకు కూడా పోయి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి అందుతున్నాయా లేదా ఆహారం, ఈ వాళ్ళు ఎలా ఉండారు ఏంది, అలా ఇళ్ళలో ఉండారా, అసలు చనిపోయారా లేదా అని చూసుకుంటా ఎంతో సేవ చేశాడు. ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి సేవ చేయలే. నేను ఇంతవరకు నేను పుట్టి నాకు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాల్లో నేను ఇంతవరకు చూడలే ఇలాంటి ఆయన్ని. ఆయన సేవ చేయడానికి కాదు, ఫోటోలు దిగడానికి వెళ్ళాడంటగా. ఎవరు అన్నారు? జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, షో ఆఫ్ చేయడానికి వెళ్ళాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డికి వాడికి ఏం తెలుసు? వాడు ఒక సైకో. వాడు వచ్చి ఎన్ని నిమిషాలు ఉన్నాడు చెప్పు? వాడు విజయవాడ వచ్చాడు, వాడు ఎన్ని నిమిషాలు ఉన్నాడు? అక్కడ ప్రెస్ మీట్ కూడా ఏం పెట్టాడు? ఆడ పోయి 10 నిమిషాలు దిగాడు. ఆ నెలలోకి 10 నిమిషాలు అటు నడిచాడు, ఇటు నడిచాడు. 20 నిమిషాలు అయిపోయింది. వచ్చి ఇంకా చంద్రబాబు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తున్నాడు. కానీ వీడు అసలు ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నాడు, ఈ వరదలు అసలు ఎలా పరిస్థితి ఏంది అని ఎవరినన్నా పోయి గమనించాడా? గమనించలేదు కదా. నేను అసలు వాటర్ ప్యాకెట్లు నేను పంపించాను, పాల ప్యాకెట్లు పంపించాను. ఎక్కడ పంపించాడు చెప్పమని. వాడు అసలు ఇప్పుడు తీసుకున్నాడు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లు తీసుకున్నాడు. కనీసం 1000 కోట్లు ఖర్చు పెట్టచ్చు కాబట్టి ఎక్కడ ఏ సామాజిక సేవ చేశాడో చెప్పమను. వాడు 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడు? అంటే వాడి ఎమ్మెల్యేలు ఎంత డబ్బు నూకారు. ఎవడన్నా వచ్చి సేవ చేశాడు ప్రజాసేవ? టీడీపీలో ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ ఏ రకంగా సేవ చేస్తున్నారు? కళ్ళు గాని రావట్లేదు వాడికి. ఆ సాక్షి టీవీ తీసుకొస్తే వాడు చూపిస్తారా? వాడు ఏడవ దిగాడు, ఆ బురదగుంటలో దిగంగా వాడు సాక్షి టీవీ తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని వారికి జనాన్ని చూపించడం తప్పితే ఎవడు చూస్తున్నాడు సాక్షి టీవీ? అసలుకి ఇవాళ అంతా ఫ్యాక్, అంతా మోసమే కదా. వాడు చూపించేదంతా మోసపూరితమైన ఆలోచన, మోసపూరితమైన ప్రకటనలు ఇలా చేస్తా పోతుంటే వాడు ఇప్పుడు అసలు ఆ బుడమేరు పొంగడానికి ఎవరు కారణం? చంద్రబాబే కారణం అంట. గేట్లు ఎత్తాడంట, ఇల్లు మునక్కుండా ఉంటాడు. చంద్రబాబుకి అసలు గేట్లు ఎత్తపోతే అసలు కృష్ణా నది ఎదురు తంతంటే కృష్ణా నదిలోకి ఎత్తపోతే 11 అడుగులు ఎత్తు వద్ద వచ్చింది. ఆడ 4 అడుగులు పైన గేట్ల మీద 4 అడుగులు పైకి వచ్చింది. అసలు గేట్లే లేవలా. ఈ మొండ దానికి గ్రీజు కూడా పెట్టలా. గేట్లే లేవలా. అసలు గేట్లు లేకపోతే ఆడ ప్రజలు వచ్చి జనం వచ్చి సాయం చేసి ఆ గేట్లు తీశారు. ఆ మొత్తం బుడమేరు వాగు మొత్తం కూడా వీళ్ళు మట్టి తోముకొని ఆ కట్ట మొత్తం చేసి ఆక్రమించుకొని మొత్తం సర్వనాశనం చేశాడు. వీడు వ్యవస్థని అంతా ఎక్కడ బాగు చేశాడు? పలానా చాట రమ్మను వాడిని, ప్రజల్లోకి వచ్చి చెప్పమని వాడిని. నేను అసలు మొత్తం పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే బతికాను, పేదలకే డబ్బులు పంచాను 2,70,000. వాడు అన్నమాట పేదల కోసం పుట్టాడు. పేదల రక్తాన్ని జలగలాగా పీల్చుకోవడానికి పుట్టాడు వాడు. ఎక్కడ చేశాడు పేదలకి? వాడు 500 రూపాయలు సంపాదించుకుంటే మగవాడు వీడు 300 తెంగుతున్నాడు దాంట్లోనే. ఇంక వాడు బతుకుతాడు? ఎక్కడ పని చూపించాడు వాడు? పేదలకి ఎక్కడ పని చూపించాడు? ఎక్కడన్నా చూపించాడా? 50 రూపాయలు అమ్మే మందును 200 అమ్మాడు. వాడు ఏం తిని బతుకుతాడు? అసలు ఏం తిని బతికేది? ఇసుక వారికి వస్తుంది. ఇసుక వారికి వచ్చేదాన్ని వీడు టన్ను, నేను ఇల్లు కట్టుకుంటే టన్ను వచ్చేకి 1500 రూపాయలు. చారది ఇసుక తీసుకుంటే చారది ఇసుక తీసుకుంటే 3 రూపాయలు పడింది. ఏం ఇల్లు కడతారు, ఏం కట్టించుకుంటారు, ఏం చేస్తారు? ఎక్కడి నుంచి ఈడ అబ్బ సొమ్మ అంట జనం దగ్గర దిగడానికి. ఇసుకలో ఎన్ని వేల కోట్లు తీసుకున్నాడు. ఎవడన్నా ఇప్పుడు వాడు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? ప్రశ్నించేవాడిని దెంగలి బొక్కలో దెంగితే ఏందది? అసలు మాట్లాడేవాడు ప్రజాస్వామ్యం అన్నది మాట్లాడరా ఎవరైనా? వాడు తప్పు చేస్తే మరి మాట్లాడరా? మాట్లాడిన తీసుకెళ్ళి జైలు వేస్తావు నువ్వు. అంటే ఇక్కడ నేను మంచి చేశాను, ప్రజలందరూ నా వైపే ఉన్నారు, ఈవీఎంలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాయి. మరి వాడిని గెలిపించినప్పుడు ఈవీఎంలు గెలిపించింది, వాడిని ఈవీఎంలు గెలిపించినాయి. మొన్న ఈవీఎంలు ఏమైనా గెలిపించినాయి? వాడు న్యాయంగా గెలిచాడా? ఇప్పుడు ఈయన అన్యాయం కలగడానికి వీడికి తెలియట్లేదా? వీడు ఏం చేసింది, ప్రజలు ఎలా ఉంది, ప్రజలు ఎంత మార్పు వచ్చింది, వీడికి ఏమన్నా ప్యాలెస్లో కూర్చుంటే ఏమన్నా తెలిసిద్దా?
పబ్లిక్ గేమ్ ఆడుకుంటా ప్యాలెస్లో కూర్చొని అసలు పరిపాలన ఏందని అంటే వీడికి తెలుసు. అసలు కనీసం ఇప్పుడు నేను మాట్లాడినంత మాట కూడా వాడు మాట్లాడమను, వాడు మ్యాటర్ కాతికం చూడకుండా ఒక పదం పలకమను. ఎందుకని పలకలేడంటారు? ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, తర్వాత సీఎంగా చేశారు. ఆయన తెలియకుండా ఉండిద్ది అంటారు. కరెక్టేనండి. ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తేనే వాడు చదివేది. ఆ చదవటం కూడా పదం రాదు కదండి. ఒక పదం 10 అక్షరాల పదాన్ని వాడు నువ్వు చదవమను ఒక్కసారి 10 అక్షరాల పదాన్ని ఒకసారి చూసి చదవమను. పంచాయతీ నేను వాడికి దాసం అయ్యి వాడు కాళ్ళ కాడబడి ఉంటా. ఎన్ని కాదు బాబాయ్, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వచ్చింది అంటున్నారు. మరి రైతు పరంగా మీకు ఎలా ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు వస్తే ఎప్పుడు కరువు రాలా. ఒకవేళ కరువు వచ్చినా కూడా అలాంటి పరిపాలన అసలుకి వీడి వల్ల కాదు. ఆ కరువులో కూడా పరిపాలన చేయటం. ఆయన అంతటి మేధావి. మన రాష్ట్రం చేసుకున్న పుణ్యఫలం వల్ల ఆయన దొరికాడు. కానీ అదే వేరే కంట్రీలో అయితే మన దేశం ఎంత ముందుకు పోయేది. అసలు ఆయన మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఈ జగన్ గాడే. జగన్ ఎలా నాశనం చేశారంటారు? ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు, ఇస్తానని హామీలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు అంటున్నాడు. ఎక్కడ ఏ హామీ ఇవ్వలా? ఇంకా నువ్వు వీడు వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఇప్పుడు 3 పథకాలు అమల్లో చేశాడు. ఇంకా 3 పథకాలు ఉండి రేపు అమలు చేస్తాడు. ఇంకేం అమలు చేయాలి? అప్పుడు వీడు పింఛన్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక్క రోజులో పింఛన్ మొత్తం వాలంటీర్ లేకుండా ఇచ్చాడు చంద్రబాబు. వీడు ఇవ్వాలంటే ఒక 2 లక్షల మంది బయలుదేరితే కనుక వీడు 1 రోజు 2 రోజులు, అది ఎప్పటికో 3 రోజులకు 4 రోజులకి ఇచ్చాడు. ప్రభుత్వ అధికారులు డబ్బు ఇప్పుడు లంచాలు తీసుకోక ఏం చేస్తారు? వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి చేసే పనికి తగ్గ రెస్పాన్స్ లేకుండా ఉంటే లంచాలు తీసుకోక ఏం తీసుకుంటారండి? ప్రభుత్వ అధికారులు ఎప్పుడు 20 రోజులకో నెల రోజులకో ఒకసారి జీతాలు ఇస్తున్నావు. ఆడికి ఏం చేస్తాడు? నువ్వు అవినీతి చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం అవినీతి చేయకుండా ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి మొన్న వరదల్లో ఇల్లు కూడా ర్యాగింగ్ చేస్తున్నాడుగా చంద్రబాబు నాయుడిని. నీకు 15,000 అన్నారు. ఆ 15,000 ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేశాడు, తల్లుల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి ఈడు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలకు కూడా ఇవ్వాల. ఈయన వచ్చి 90 రోజులు, ఇంకో నెల రోజులు ఇస్తాడు. అమ్మఒడి అనేది వీడు వచ్చిన తర్వాత 7 నెలలకు ఇచ్చాడు. ఒక పథకమైన సరికి ఇచ్చాడు. వాడు 15,000 అన్నాడు. ఎంత ఇచ్చాడు? 13,000 ఇచ్చాడు. అది కూడా సంవత్సరం వెళ్ళిన తర్వాత అమ్మఒడి ఎప్పుడు వీడు గెలిచి మే నెలలో గెలిస్తే మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఎప్పుడో వేసాడు 13,000. దాంట్లో కూడా ఒక 1,000 రూపాయలు మళ్ళీ నొక్కాడు. ఒక 2,000 మళ్ళీ వీడి ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. 13,000 ఇచ్చినా 13,000 మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. వాళ్ళ సేపర్లకు వాళ్ళకి ఇవ్వాలని 2,000 వీడు నొక్కేశాడు. ఎక్కడిచ్చాడు? ఏ పథకం చెప్పమని నాకు. సక్రమంగానే చేశాను అంటున్నాడు కదా. అది అంటాడయ్యా, మోసం చేసేవాడు అంటాడు. వాడు మోసకారి, ఒక సైకో. వాడు ఏ మాట అయినా చెప్తాడు. కనీసం వాడికి ఒక పదం పలకటమే చేతగాన్నాడు. ముఖ్యమంత్రి అయ్యింది. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అన్నమాట. వాడు కనీసం పేపర్ మీద రాసిచ్చిన పదాలు కూడా వాడు పలకటం చేతగానాడిని మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా మన దౌర్భాగ్యం అన్నమాట. చంద్రబాబు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. మరి అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిస్తే వీడు అసలుకి వీడి పార్టీలో ఒక నాయకుడు కూడా ఉంటాడు. రెడ్ బుక్లో ఏం రాశారో అధికారులు పనిచేయని అధికారులు వాళ్ళు జగన్ గారి తొత్తులుగా మారిన వాళ్ళు, వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళని మీరు ఇలా చేస్తున్నారు ఏందని మీరు రేపు వచ్చిన తర్వాత మీ మీద ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలతో మిమ్మల్ని తీసుకెళ్ళి చట్టపరంగా శిక్షిస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే. వీడు చెప్పినట్టు, సైకో చెప్పినట్టుగా అసలు ఎవరిని బయటికి రానిచ్చారండి. ఇప్పుడు ఎవరిని ఏ అధికారి కనీసం నావోటి సామాన్య కార్యకర్తను కూడా బయటికి రానిలా వీడి పరిపాలనలో ఎవరు రానిచ్చాడు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే వస్తాను, అందరినీ మళ్ళీ జైల్లో వేస్తాను అంటున్నాడు. అసలు వీడి పార్టీలు తప్పితే ఇప్పుడు గేట్లు తిప్పితే జగన్ గారు తప్పితే జగన్ గారు కూడా ఉంటాడు. నాకు తెలిసి వాడి పార్టీలో వాడు మూసేసుకొని బీజేపీలోకి వెళ్ళిపోతాడు. వాడు జగన్ గారు కూడా ఉంటాడు వాడి పార్టీలో. అంటే బాగా చెప్పింది కరెక్ట్ అంటారా? కాంగ్రెస్ లోకి వెళ్తాడు అంటున్నారు. కాంగ్రెస్ లో కాదు, ఈయన్ని రక్షించేది ఆ మోడీ గారు. ఆ మోడీ రమ్మంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతాడు ఆనందంగా. 1,00,000 కోట్లు అయినా ఇచ్చి వెళ్తాడు. వాడి పార్టీ అనేది నాకు తెలిసి ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉండదు. మళ్ళీ అయితే తిరిగి వచ్చేది లేదు. తిరిగి అనేది వీడు జైలు కూడా మామూలుగా అయితే అమెరికా లాంటి చట్టాలు ఉంటే వీడికి 60 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఒక మర్డర్ చేసిన వాడికి అయితే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది యావజ్జీవ కారాగార శిక్ష.
ఆర్థిక నేరస్తుడికి గవర్నమెంట్లో అమెరికా చట్టాల ప్రకారం అయితే వీడికి 60 సంవత్సరాలు జైలు శిక్షే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.